ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మీరు గేట్ ఎంత రెడీగా ఉందంటే బోయపాటి శ్రీను రాజమౌళిని తీసుకెళ్ళి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి, మీరు యాక్షన్గా నేను మొదలెడతాను, అప్పుడు మీరు గేట్ ఎత్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా షూటింగ్ పెట్టలేదు. అటువంటి లుచ్చా పని చేసిన లుచ్చాగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి శ్రీనుని పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మందిని చంపి ఇతను ఏం చేయాలి? గురేయాలా? జ్యుడిషియల్ విచారణ కూడా కింద పడే తొక్కి చంపాలా? అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడు ఆపుతాడు? నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది. ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత? 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీలోకి 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజీలోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు? 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజీకి 74 గేట్లు ఉంటే 2 రోజులు వెళ్తాయి 32 టీఎంసీలు వాటర్. 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి. 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి? గేటు మానవ తప్పిద్దాం. పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? ఎన్ని గంటల్లో వచ్చినాయి? ఎన్ని గంటల్లో లేచిపోయింది? రాత్రి 12ంటికి మొదలెడితే పొద్దున్న 6ంటికి డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు శరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాల. చంద్రబాబు నాయుడు ఎంత లోఫర్ అంటే ఇది ఒక్కటేనమ్మా. రాజకీయ అవసరాల కోసం ఏమీ అననటువంటి అసెంబ్లీలో ఏమీ మాట్లాడినటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి నా మిస్సెస్ని అవమానించారు. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పా, ముఖ్యమంత్రిగా నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి. అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో చచ్చినాడి కింద లెక్క. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు. కాబట్టి చచ్చినటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సార్, ఇందాక వల్లరామయ్య జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు, ఆడి కొడుకు పప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు. ఒక 10 మందిని మా ఇంటికి పంపిస్తే పొలాలని డౌన్ కబడ్దారు ఇటు పరిటాల రవి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. బొత్తు చెబుతారు ఈయన అంతే కదా, మేము క్షమాపణ చెబుతారు. ఆవిడ గురించి అల్లరి చేసుకుంటాను, నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటాడు. ఏదో అన్నారు, మేమేమనలేదని చెప్పాం. ఏమన్నారా బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లా. ఆడు చెప్పట్లే ఏమన్నామో. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటాడు, నేను క్షమాపణ చెప్పడం ఏంటి? ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీనో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఎన్టీ రామారావు కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాడు. బాలకృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నా సెక్యూరిటీ ఏకముక్క ఇప్పుడు తీసేస్తా. చంద్రబాబు గారిని బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మని చూసుకోమని ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను. నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. దమ్ముంటే బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ సొల్లు కబుర్లు? ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఎవడో అత్యంత సెక్యూరిటీ Z+ ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. అత్యంత సెక్యూరిటీ Z+లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో ఈడే కదా. ఈడు సెక్యూరిటీ గురించి మాట్లాడటం ఏంటి? దేనికి? సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి Z+ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు. మరి ఈ యదవకి ఎందుకమ్మా Z+ తీసేమను? నేను వంశీ 5 నిమిషాలు తీసేద్దాం రమ్మను, ఒకే ఒక దెబ్బ. పనికి మన సొల్లుగాడి మాటలు మీరు బాలకృష్ణ కుటుంబ సభ్యులంతా కూడా చెప్పారు. అల్లు వంశీని పని ఎందుకు చేస్తాడు? లేకపోతే ఆయన దగ్గర ప్రొడ్యూసరా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే ఆయన దగ్గర మేము మఠం నేర్చుకున్నాం, మేము మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తాం? వాళ్ళిద్దరూ మీ శిష్యులే కదా, ఎందుకు కంట్రోల్ చేయట్లేదు నువ్వు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు అడుగుతున్నాడు. చంద్రబాబు శిష్యులు చంద్రబాబు నమ్మనపూతులు తిడతారు, వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు. నేను వంశీ అంటే ఆయన శిష్యులు, ఎన్టీఆర్ శిష్యులు. మరి మా స్పీకరు, మా రోజమ్మ ఎవరి శిష్యులు? ఎన్టీఆర్ శిష్యులేనా?
ఈడి శిష్యులే కదా, ఈయన అమ్మనా బూతులు తిడుతున్నారు కదా, మరి ఈడెందుకు చేయట్లే? నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే, పోనీ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాళ్ళు, లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నాళ్ళు, చాలామంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా, మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే? ఈ వరల రామయ్యకి, చంద్రబాబు నాయుడికి, ఈ పప్పు నాయుడు గారికి, తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగుడు అనమాట. ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడతాం, గీరటం, కొరకటం. సంబంధం లేని వాళ్ళు కూడా దీంట్లోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం, ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద లాక్కొద్దామని ఎవరైనా ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీద లాక్కొచ్చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకంటాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మనా బూతులు తిడుతున్నారు కదా, ఆడే తిట్టించుకుంటున్నాడా? ఏం ఆదేశాలు ఇవ్వకుండా. వరలరాయ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడం, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టున్నాడు, ఎక్కడ గెలవాలా? ఇప్పుడు వరలరాయ స్టేట్మెంట్లు కూడా నేనే సమానం చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు? సార్ నందమూరి కుటుంబం మనం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మహిళల్ని ఇట్లా తీసుకురావద్దు, అలాగే ఒక హెచ్చరికలాగా ఇచ్చేసారు, దాన్ని ఎలా యావత్ కుటుంబం పర్టికులర్ అన్నగారి కుటుంబం, నందమూరి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా గౌరవం ఉంటుంది. ఎవరిక్కడ ఎవరిని గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించలా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డబ్బులు ఆశించలా. డెఫినెట్గా ఎన్టీఆర్కి విలువలు పెంచేదట్టే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే, ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు. ఎన్టీ రామారావు కూతురుని కొడుకుని ఆయన మానవ సంతానాన్ని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్దని వాళ్ళని నమ్మించగలిగాడు. వాళ్ళని నమ్మించి ఇతని వైపు తిప్పుకుని ఆయనకు ఆపోజిట్గా మాట్లాడించగలిగాడు. పాపం అటువంటి కుటుంబ సభ్యులు తండ్రికి అటువంటి ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ కోసం పనిచేసిన కుటుంబం అది. నా పోటీలో వంశీ లాంటి అన్న పాపం వీడు చెప్తే వచ్చి మాట్లాడితే దాంట్లో ఆశ్చర్యం ఉంటుంది. నాకైతే జాలేస్తుంది పాపం. అంటే గొర్రె కషాయాన్ని నమ్ముద్ది, అది నరికినా దాన్ని మటన్ వండి తిన్నా, కూర వండి తిన్నా కూడా దాన్ని అని నమ్ముద్ది కషాయాన్ని. అట్లాగే పాపం వాళ్ళు ఎన్నిసార్లు మోసపోయినా, ఎన్నిసార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే అదం నమ్ముతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అందుకన్నా గొప్పగా మాట్లాడతారైతే నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మోసం చేయగలడు, ఒక్కడిని తప్పించి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.